సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మా ఈ ఘోర మరణము, ఎవరి కోసమమ్మా ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మా ఈ ఘోర మరణము. నీ కోసమేనమ్మా, నా కోసమేనమ్మా, నీవు నేను చేసిన పాపం కోసమేనమ్మా, నీ కోసమేనమ్మా, నా కోసమేనమ్మా, నీవు నేను చేసిన పాపం కోసమేనమ్మా, నీవు నేను చేసిన పాపం కోసమేనమ్మా, ఎవరి కోసమమ్మా ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మా ఈ ఘోర మరణము. సృష్టికి యజమానుడు పాకలోన పుట్టినాడు, సర్వ సృష్టి రక్షణకై హింసలెన్నో వచ్చినాడు. సృష్టికి యజమానుడు లోకములో పుట్టినాడు, సర్వ సృష్టి రక్షణకై హింసలెన్నో వచ్చినాడు. శృతులపై ఆసీనుడు సిలువపై శ్రమలలో, శృతులపై ఆసీనుడు సిలువపై శ్రమలలో, పలికిన మాటలలో ఎంత వేదనుంది చూడు, పలికిన మాటలలో ఎంత వేదనుంది చూడు. ఎవరి కోసమమ్మా ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మా ఈ ఘోర మరణము, ఎవరి కోసమమ్మా ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మా ఈ ఘోర మరణము. ఓర్వలేని చెడుగులు చెరును బట్టిరా, తండ్రిని చెప్పరాని హింసలతో బాధ పెట్టిరా. ఓర్వలేని చెడుగులు చెరును బట్టిరా, తండ్రిని చెప్పరాని హింసలతో బాధ పెట్టిరా. అయినా నా తండ్రి ప్రేమతో క్షమించి, అయినా నా తండ్రి ప్రేమతో క్షమించి, తండ్రి చేసేది క్షమించమని పలికినాడు, తండ్రి చేసేది క్షమించమని పలికినాడు. ఎవరి కోసమమ్మా ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మా ఈ ఘోర మరణము, ఎవరి కోసమమ్మా ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మా ఈ ఘోర మరణము. సిలువ ప్రక్క గజ దొంగ మాట విన్నడు, నీవు నాతో కూడా పరదేశులు ముందు వన్నడు. సిలువ ప్రక్క గజ దొంగ మాట విన్నడు, నీవు నాతో కూడా పరదేశులు ముందు వన్నడు. సిలువ వద్ద నిలుచుండున తల్లిని చూచి, సిలువ వద్ద నిలుచుండున తల్లిని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని పలికినాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడని పలికినాడు. ఎవరి కోసమమ్మా ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మా ఈ ఘోర మరణము, ఎవరి కోసమమ్మా ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మా ఈ ఘోర మరణము. మధ్యాహ్న వేళలోన చీకటి పడను, ఆ దేశమంతా అర్ధరాత్రి చందమాయను. మధ్యాహ్న వేళలో చీకటి పడను, ఆ దేశమంతా అర్ధరాత్రి చందమాయను. 3 గంటల సమయములోన, 3 గంటల సమయములోన, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని పలికినడు. ఎవరి కోసమమ్మా ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మా ఈ ఘోర మరణము, ఎవరి కోసమమ్మా ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మా ఈ ఘోర మరణము. సిలువలోన నా తండ్రి నోరండి పోతుంది, తప్పిగొలుచున్నా
దయతో నీళ్ళు అడిగినాడు. సిలువలోన నా తండ్రి నోరండి పోతుంది, తప్పుకొనుచున్నాను దయతో నీళ్ళు అడిగినాడు. చేదు చిరక స్పంజితో అందించిరి తండ్రికి, చేదు చిరక స్పంజితో అందించిరి తండ్రికి. సాగలేక నా తండ్రి చల్లడిల్లిపోయినాడు, సాగలేక నా తండ్రి సాగలేకపోయినాడు. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మ ఈ ఘోర మరణము, ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మ ఈ ఘోర మరణము. దేవాలయ పూతర రెండుగా చినగా ఈ భూమి వనికి బండలన్నీ బద్దలు కాగా, దేవాలయ పూతర రెండుగా చినగా ఈ భూమి వనికి బండలన్నీ బద్దలు కాగా. తండ్రి సమాప్తమైనదని, తండ్రి సమాప్తమైనదని తలవంచి ఆత్మను అప్పగించెను, తలవంచి ఆత్మను అప్పగించెను. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మ ఈ ఘోర మరణము, ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మ ఈ ఘోర మరణము. సమాధులు తెరవబడి అందరూ నిలచి ఆశ్చర్యపరుచున్నారు ఈ లోకాన్ని, సమాధులు తెరవబడి అందరూ నిలచి ఆశ్చర్యపరుచున్నారు ఈ లోకాన్ని. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా అని పలికి నా తండ్రి అమరుడాయ సిలువలో, అని పలికి నా తండ్రి అమరుడాయ సిలువలో. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మ ఈ ఘోర మరణము, ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మ ఈ ఘోర మరణము. నీ కోసమేనమ్మ, నా కోసమేనమ్మ, నీవు నేను చేసిన పాపం కోసమేనమ్మ, నీ కోసమేనమ్మ, నా కోసమేనమ్మ, నీవు నేను చేసిన పాపం కోసమేనమ్మ, నీవు నేను చేసిన పాపం కోసమేనమ్మ. ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మ ఈ ఘోర మరణము, ఎవరి కోసమమ్మ ఈ సిలువ త్యాగము, ఎవరి కోసమమ్మ ఈ ఘోర మరణము. దేవునికి స్తోత్రం. పరలోకం విడిచిపెట్టి భూలోకంలో కుమారుడిగా జన్మించి ఆయన 33 సంవత్సరాలు జీవించి అందరూ చూస్తుండగా కలువరి శిలువలో ఆయన బలిగా అయిపోయాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టి చనిపోయే ముందు మరి 7 మాటలు శిలువలో పలికాడు. మీరు ఎప్పుడైనా విన్నారా? చర్చిలో చెప్పినప్పుడు విన్నారా? యేసుప్రభువు వారు గుడ్ ఫ్రైడే రోజున 7 మాటలు యేసుప్రభువు వారు శిలువలో పలికిన మాటలు ధ్యానం చేస్తారు. ఆ 7 పాటలు పలికిన మాటలే కలిపి రాసినటువంటి పాట అది. కాబట్టి మన కొరకు రక్తం కాల్చిన ప్రభు మనకు సిద్ధంగా మరో పాట పాడుకుందాం. పైలం కొడుక